వాడు చెప్పిన తర్వాత నాకు ఫీజులు అయిపోయారు. ఎవరు నా కోడలు చెడిపోకూడదు, నా కొడుకు చెడిపోకూడదు ఎవరు అనుకోరు. కానీ మామూలు అనుకోకుండా జరిగిన గొడవలు కాదు ఇది. కావలసే అమ్మాయి గొడవ పెట్టుకోవడం అతనితో. ఈ టార్చర్ ప్రెజర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే భార్య నుంచే. హాయ్ ఫ్రెండ్స్, నిన్న నాకు ఒక చిన్న సంఘటన ఎదురైంది అనమాట. అది తలుచుకుంటేనే ఏదోలో ఉంది, అంటే మనసుకు బాధ అనిపిస్తుంది అనమాట. ఈ వీడియో చేయడానికి ముఖ్య రీజన్ అదే అనమాట. ఖచ్చితంగా ఇది చెప్పాలి, చాలా మంది చెప్పాలి, తెలియజేయాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు నా కాలేజ్ టైంలోన. వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన అప్యాయంగా పలకరించేవాళ్ళు అనమాట. చాలా బాగా చూసుకునేవాళ్ళు. మనం నైట్ లేట్ వెళ్ళినా కానీ ఏమనేవాళ్ళు కాదనమాట. లేట్ వెళ్ళినా అన్నం తిన్నారా లేదా అని చెప్పేసి, తినకపోతే అన్నం పెట్టేవాళ్ళు అనమాట. అంత మంచి వ్యక్తులు. ఇద్దరు కొడుకులు, మా ఫ్రెండ్ ఒకడు, వాళ్ళకి ఒక అన్న ఉన్నాడు. ఆల్రెడీ మ్యారేజ్ అయిందనమాట. రీసెంట్గా మా ఫ్రెండ్కి అయింది. కొద్దిగా ఈ టైంలో ఏమైందంటే, మా ఫ్రెండ్కి మ్యారేజ్ అయిన తర్వాత మేము కలవలేదు, ఎప్పుడు ఒక 6 months దాకా కలవలేదు. ఈ గ్యాప్లోనే ఏమైందంటే, సమ్ ప్రాబ్లమ్స్ ఇంట్లో ఏమైనావో తెలియదు కానీ, నాకు నిన్న వాళ్ళమ్మ బస్ స్టాండ్లో కనిపించింది. ఆ కనిపించే విధానం చూస్తే అసలు నేను షాకు. నా లైఫ్లో అటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఎదురు కాకూడదురా అనిపించింది, అంత బాధేసింది అనమాట. ఏమంటారంటే, బస్ స్టాండ్లో నేను బస్ కోసం వెయిట్ చేస్తుంటే అక్కడ వచ్చింది అనమాట. నన్ను వెనక నుంచి, బాబు 2 రూపాయలు బాబు, ఆకలి అవుతుంది అని చెప్పేసి పిలిచింది. ఎవరబ్బా అని తిరిగి చూశాను. చూస్తే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. ఆ మైకలో నన్ను కూడా గుర్తుపట్టలేదు అనమాట, ఎప్పుడు గుర్తుపట్టలేదు అసలు. తీరా చూసి, ఏందమ్మా ఇక్కడ ఉన్నారంటే, ఎవరు బాబు మీరు, నాకు అన్నం ఆకలి అవుతుంది, అన్నం ఇవ్వండి అని చెప్పింది. సరే ఏంది నన్ను గుర్తుపట్టట్లేదని నేను సురేష్ అని చెప్తే, అయినా కూడా గుర్తుపట్టట్లే. ఇలా కాదని చెప్పేసి, అక్కడున్న ఫస్ట్ అన్నం పెడితే బాగుంటుంది, ఆకలితో ఉన్నట్టుంది అని చెప్పేసి హోటల్కి తీసుకెళ్ళి అన్నం పెట్టించా. తర్వాత నేను ఫోన్ చేశాను మా ఫ్రెండ్కి, రే ఇలా మీ అమ్మ బస్ స్టాండ్లో కనపడింది, అడుక్కుంటుంది ఏందిరా అని చెప్పేసి చెప్పాను అనమాట. వాడు ఏమో నాకు తెలియదురా అది ఇది అని చెప్పేశాడు. ఇదేంద్రా ఇది తెలియదు అంటున్నాడు ఏమని చెప్పేసి, నేను అమ్మని ఆటోలో ఎక్కించుకొని వెళ్ళి తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ అమ్మని ఎక్కించుకొని ఇంటికి వెళ్ళాను అనమాట. నాకు తర్వాత తెలిసింది, వాడిని కూర్చోబెట్టి అడిగాను, అరే ఏందిరా అమ్మని ఇలా తయారు చేశారు ఏందిరా, ఏమైంది ఇంతకురా అంటే, ఏం లేదురా, ఇట్లా నా పెళ్ళయిన తర్వాత నా భార్యకు మా అమ్మకు గొడవలు వచ్చాయి. ఏ చిన్నదానికన్నా నా పిల్లని గొడవ పెట్టుకుంటుంది. మా అమ్మని ఏమని లేకపోతున్నాను. మా అమ్మ చూస్తా ఊపుకుండట్లేదు అనమాట. ప్రతి చిన్నది గొడవ పెట్టుకుంటుంది భార్య. నేను అమ్మది కాదు తప్పు, భార్యదనమాట. మా ఫ్రెండ్ భార్యది. వాడు చెప్పిన తర్వాత నాకు ఫీజులు అయిపోయారే, ఇంకా లైఫ్లో పెళ్లి చేసుకోకూడదు అనే ఇంటెన్షన్ వచ్చిందనమాట నాకు. ఏమంటారంటే, వాళ్ళు ఇన్నాళ్ళు కనిపించారు కాబట్టి, కొడుకు మీద ప్రేమ ఉంటుంది కాబట్టి బాగా బతకాలి నా కొడుకు నా కోడలు అనుకుంటారు ఎవరన్నా. ఎవరు నా కోడలు చెడిపోకూడదు, నా కొడుకు చెడిపోకూడదు ఎవరు అనుకోరు. కానీ వచ్చిన ఆడవాళ్ళు ఊకుంటారా, ఉండరు కదా. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ప్రతిదీ కావాల్సే, మామూలు అనుకోకుండా జరిగిన గొడవలు కాదు ఇవి. కావాల్సే అమ్మాయి గొడవ పెట్టుకోవడం, అత్తతో ఇక్కడ మొగుడిని తిట్టడం, ఇట్లా అత్తని తిట్టడం అనమాట. ఇలా గొడవలు ఎక్కువ వేస్తే తలకే మనోడు కొద్దిగా కోపంలో ఏం చేశాడంటే అమ్మని కొట్టేశాడు. భార్యని ఇంకేమని లేక అమ్మని కొట్టేసి టార్చర్ పెట్టేవాడు అనమాట. ఈ టార్చర్ ప్రెజర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే భార్య నుంచే. నాకు తెలిసి మరి అమ్మాయి ఏమనుకుందో ఏమో నాకు తెలియదు కానీ, ఆల్రెడీ వాళ్ళ అన్నాళ్ళు సపరేట్గా ఉన్నారన్నమాట. సపరేట్గా ఉన్నారు. కొద్దిగా వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, ఆయన జాబర్ కాబట్టి కొద్దిగా సంపాదిస్తున్నారు, పర్లే. వీడికి జాబ్ లేదు కదా, ఏదో కూలి పనికి వెళ్ళి అలా చేసేవాళ్ళు అనమాట. మరి దానివల్ల అమ్మాయి సంపాదించుకోవాలనుకుందో ఏమో మనకు తెలియదు కానీ, కొద్దిగా రూడ్గా బిహేవ్ చేస్తుంది అనమాట వాళ్ళ అత్త విషయంలో. ఏంది ఇప్పుడు మొగుడు బయటికి వెళ్ళాడు అనుకో, కావాల్సి ఏదో చెప్పడం వాళ్ళ అత్త మీద, మొగుడికి చెప్పడం, మొగుడు వచ్చి మరితే తల్లిని కొట్టడం, ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి రోజు డైలీ అనమాట. అన్నం పెట్టకపోవడము ఆ అమ్మాయి వాళ్ళ అత్తకు, ఇలా సమ్ ప్రాబ్లమ్స్ రోజు ఫేస్ చేస్తూనే ఉంది వాళ్ళ అత్త. ఎవరికి చెప్పినా సంసారం నాశనం అవుతుంది మాకు. వాళ్ళ అత్త ఎవరికి చెప్పట్లేదు. మీకు చాలా మందికి మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇది కొద్దిగా అర్థం తెలుస్తుంటుంది నాకు తెలిసి, ఇది ఫేస్ చేసిన వాళ్ళకి. ఎందుకోసం చెప్తున్నాను, ఎందుకోసం అంటే ప్రతిదీ గొడవ అనమాట. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇప్పుడు రీసెంట్గా పెళ్ళిళ్ళు చేసుకునే అమ్మాయిలకి, అబ్బాయిలకు కాదు అమ్మాయిలకి ఏం చెప్తున్నానంటే, వాళ్ళ ఇంటి దగ్గర మ్యాక్సిమం చూసే ఉంటారు, మా అమ్మాయి ఎలా ఉంది, మా అమ్మ వాళ్ళ అత్త ఎలా ఉంది,
వాళ్ళు ఎలా కలిసి ఉన్నారు, వాళ్ళు ఎలా సంసారం చేస్తున్నారు, వాళ్ళు కలిసి ఎలా పనులు చేస్తున్నారు, ఇంట్లో పనులు. ఒకవేళ గొడవలు వస్తే ఎలా కాంప్రమైజ్ అవుతున్నారు, అసలు ఇంతకు గొడవలు జరుగుతున్నాయా లేదా, వేటి వలన గొడవలు జరుగుతున్నాయి, వేటి వలన వాళ్ళు సర్దుకుంటున్నారు అనేది తెలుసుంటే నేర్చుకుంటుంది మ్యాక్సిమం. అవి తెలిసి కూడా ఎందుకు ఇక్కడ వచ్చి అత్త అట్టంటనే మామూలుగా అమ్మతో సమానం అంటారు మ్యాక్సిమం అందరూ నాకు తెలిసి. అలాంటిది అత్తతో గొడవ పెట్టుకోవడం ఏందో నాకు అర్థం కావట్లే. అది ఇంటి దగ్గర నేర్చుకున్నారో లేదో తెలియదు, లేకుంటే అమ్మా నాన్నలు చెప్పి పంపిస్తారో గొడవలు పెట్టుకో సపరేట్ ఉండండి అని చెప్పేసి వాళ్ళకే చెప్తున్నా అమ్మా నాన్నలకే. కూతురుని జాగ్రత్తగా పెంచండి, ఒక పద్ధతి సంప్రదాయాలు కొద్దిగా తెలియజేయండి. ఎందుకోసం అంటే ఒకవేళ మీకు కోడలు కానీ వచ్చిందనుకో, ఆ కోడలు మిమ్మల్ని అన్నం పెట్టుకుని సపరేట్ వేస్తే ఎలా ఉంటుంది? నీ కూతురేమో అక్కడికి వెళ్ళి వాళ్ళ అత్తకు అన్నం పెట్టకూడదు, నీకు మాత్రం మీ కోడలు అన్నం పెట్టాలి. ఇది పద్ధతి. తెలుసుకోండి కొద్దిగా. చాలా మంది అమ్మాయి ఇచ్చేవాళ్ళు కొద్దిగా ఎలా ఉండాలి, అత్తవారింట్లోన అత్తని ఎలా చూసుకోవాలి, మామని ఎలా చూసుకోవాలి, మొగుడిని ఎలా చూసుకోవాలని కొన్ని తెలియజెప్పాలన్నమాట. అక్కడికి వెళ్ళి అమ్మాయి అత్తని చూసుకోకపోవడము, మామని చూసుకోకపోవడం, అన్నం పెట్టకపోవడం, ఇక్కడ మొగుడికి అబద్ధాలు చెప్పి వాళ్ళని బయటికి తరిమేయడం ఇలాంటివి చేస్తున్నారు. జనరేషన్ మారిపోయింది కాదు, మనుషులు మారిపోయారు. జనరేషన్ ఏమో అలాగే ఉంది, కంటిన్యూస్ ఉంది. మనుషులు మారిపోయారు. ఇచ్చేవాళ్ళు తల్లిదండ్రులు బిడ్డని ఇలా చెప్పి పంపిస్తున్నారు ఏమో నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం ఇవే జరుగుతున్నాయి. 100% ఎక్కడ చూసినా ఇవే జరుగుతున్నాయి. చాలా మంది ఫేస్ చేస్తున్నారు. కొద్దిగా అది చూసుకోండి. ఇప్పుడు అబ్బాయిలకు నేను ఏం చెప్తున్నా అంటే, పిల్లల కోసం తమ జీవితాన్ని మొత్తం అంకితం చేసింటారు. ఏ నా కొడుకు అలా ఉండాలి, నా కొడుకుని బాగా చూసుకోవాలి చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటున్నారు. తీరా చూస్తే లాస్ట్కి అన్నం కూడా పెడతలేకుంటారు ఇప్పుడు. అది ఎందుకోసమో మరి, ఆస్తి కోసమో ఏమో తెలియదు మరి, పిల్లని చెప్పడం వల్లనో ఏం అర్థం కావట్లేదు. కానీ తల్లిదండ్రులను కొట్టడము, కొద్దిగా ర్యాష్గా అంటే అనరాని మాటలు అనడం ఇలాంటివి చేస్తున్నారు కొడుకులు. దయచేసి ఇలాంటివి చేయకండి. నేను ఎందుకోసం చెప్తున్నా అంటే, నా ఫ్రెండ్ని అడిగాను నేను, ఏరా ఇదిరంటే నా భార్య ఇలా ఉందిరా, నా పరిస్థితి ఇది, నేను బయటికి వెళ్ళి కూలి తీసుకొని వస్తేనే నాకు రెస్పెక్ట్ ఉంది ఇంట్లోనా, నా భార్య అలా ఉంది, అసలు అర్థం కావట్లేదు జీవితం, అందుకే మా అమ్మను పంపించాను రా అని చెప్పేశాడు. అసలు వాళ్ళమ్మ వానికి అంత ప్రేమ అంటే అలాంటి ప్రేమని వదులుకున్నట్టు నాకు అప్పుడే అర్థమైంది. వచ్చిన పిల్లలు ఎలాంటిదిరా, చాలా డేంజర్ ఉన్నట్టుంది అని చెప్పేసి. ఇంకా నేను ఒకటే చెప్పాలనుకున్నా నా ఫ్రెండ్కనే కాదు, చాలా మందికి కూడా ఒకటే చెప్పాలనుకున్నా. వచ్చే అమ్మాయిలు కూడా ఎవరన్నా కానీ, ఇది మన ఇండ్లు, అత్త మామ మన అమ్మ నాన్న, ఇది మన కుటుంబం అని చెప్పేసి చేసుకోండి. ఏదైనా పనులు కానీ ఏదైనా కానీ. ఇప్పుడు ఒకటి తక్కువైంది అనుకో, దాన్ని ఎలా సంపాదించుకోవాలి, మనం పనులకు వెళ్ళడమా లేకుంటే కూలికి వెళ్ళడమా ఇలా చేసి సంపాదించుకోవాలి. అంతేగాని కూలికి వెళ్తే నామోజుగా ఫీల్ అవ్వడం ఇలాంటివి పద్ధతి కాదు. పని చేయండి, పని చేసినా మనకి ఏదైనా కానీ. ఎవడో ఏమనుకుంటారు అని చెప్పేసి మనం నామోజుగా ఫీల్ అయ్యి కూలి పనులు పోకుండా ఉంటే ఇంక అంతే, గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇది అల్లా తీసుకొచ్చి మొగుడి మీద రుద్దడం, మొగుడు వచ్చి తల్లిని కొట్టడం, తండ్రిని కొట్టడం, బయటికి పంపించడం, ఇది బాగోదన్నమాట. ఇప్పుడు వాళ్ళకు మీరు పంపించింటారు, రేపొద్దున మీకు అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. మీకు కొడుకు కూతురు పుడుతుంది, వాళ్ళు రేపొద్దున మీకు ఇదే స్థితికి తీసుకురావచ్చు. దయచేసి గమనించుకోండి. ఇంకా నాకు అర్థమైంది, వీడు భార్యకి బలైపోయాడు, ఇంకా తల్లిని చూసుకోలేడని చెప్పేసి అనుకున్నా నేను. వాడికి నేను చెప్పినా వాడు ఇన్ని స్టేజ్లో లేదు. ఎందుకంటే భార్య అలాంటిది, టార్చర్ ఎక్కువ ఉంది మనవాడికి. నాకు అర్థమైంది. ఇంకా సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి, ఏదో కనీసం మనం వెళ్ళినప్పుడు అన్నం పెట్టింది నాకు అని చెప్పేసి, నేను అందుకోసమే అమ్మని నేను అనాథ శరణాలయంలో ఉంచానన్నమాట. ఎందుకోసం ఇచ్చానంటే, మనం అలాంటి దాంట్లో వేసిన 3 ఫుట్లు అన్నం ఫ్రీగా పెడతారని చెప్పేసి దాంట్లో వదిలేసి వచ్చాను అనమాట అమ్మని. ఏదో కనీసం నాకు అన్నం పెట్టింది, ఎప్పుడైనా పోయినప్పుడు ప్రేమగా ఆప్యాయంగా పలకరించింది కాబట్టి దాంట్లో వదిలేసి వచ్చాను అనాథ. కాబట్టి దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళంతా కూడా, అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ఈ పరిస్థితి తీసుకురావచ్చుకోండి అని చెప్తాను. ఎందుకంటే రేపు పొద్దున మనకి అదే పరిస్థితి వస్తుంది. తల్లిదండ్రులు బాగా చూసుకోండి, అది మెయిన్ ఇంపార్టెంట్. అది అక్కడ గమనించుకోండి. వారి చేతులు వణికే లోపు, వారి కళ్ళల్లో నీళ్ళు వచ్చేలోపు, వారు చచ్చిపోయేలోపు మనం జాగ్రత్తగా చూసుకుందాం. అది ఎన్ని కష్టాలు వచ్చినా గుర్తుపెట్టుకోండి, అది మెయిన్. వాళ్ళు ఒకప్పుడు ఎన్నో కష్టాలు వచ్చినా మనల్ని ఎంత బాగా పెంచారనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక పూట అన్నం లేకుండా ఉన్నారా మీ జీవితంలో?
ఒక రోజు ఒట్టు ఒక పూట 3 పూటలు ప్రశాంతంగా తినాం. అది ఎందువల్ల మన అమ్మ నాన్న పెట్టిన వాళ్ళే కాబట్టి. వాళ్ళు ఒకప్పుడు 3 పూటలు కాదు, ఒక రోజు 2 రోజులు తప్పితే 3, 4 రోజుల వరకు ఉపవాసమే ఉండేవాళ్ళు. అంత కష్టపడారు మన కోసం. అది గుర్తుంచుకోండి. దయచేసి నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నా చాలా మందికి. అమ్మ నాన్నని రోడ్ల పైన, ఈ అనాథాశ్రయంలో ఇట్లా వదిలేయకండి. ఇలా తయారు చేయకండి. చూస్తేనే బాధ అనిపిస్తుందనమాట. అసలు తట్టుకోలేం. మనకు రేపు పొద్దున అదే పరిస్థితి వస్తే ఒకసారి గుర్తుంచుకోండి. ఎందుకోసం అంటే చాలా మంది జాబర్స్ ప్లస్ కొంతమంది రేర్ అనమాట పల్లెటూరులోన అలా పంపించడం, బయటికి అమ్మను తరిమేయడం. చదువుకున్న పర్సన్స్ ఎక్కువ ఈ పని చేస్తున్నారు. చదువుకున్నోనికే జ్ఞానం ఎక్కువ ఉంటుంది, చదువులేని వాడికి జ్ఞానం తక్కువ అంటారు. కానీ నిజం చెప్పాలంటే చదువుకున్నోనికే జ్ఞానం లేదు, చదువు లేనివాడికే జ్ఞానం ఉందన్నమాట. ఎందుకంటే వాడు బాగా చూసుకుంటాడు, కష్టం పొలం పనులకి ఏదో ఒక పని చూసుకున్నా బాగా చూసుకుంటాడు. చదువుకున్నోడు ఎట్లా అంటే వంటలకే భార్యకి బానిస అయిపోయి వాడు మనోడు అమ్మ నాన్న తరిమేస్తాడు. నా దృష్టిలో నాకు తెలిసి అంటే కొంతమంది రేరు, నేను చదువుకున్న మొత్తం అంటలేను, కొంతమందికి మాత్రమే అంటున్నా. ఈ పని ఎవరైతే చేసింటారో వాళ్ళని మాత్రమే అంటున్నా. అది గుర్తుపెట్టుకోండి. దయచేసి అలా చేయకండి. అదే నా రిక్వెస్ట్ అన్నమాట. కొద్దిగా అమ్మ నాన్నలు కొద్దిగా అయినా పర్లే, కనీసం ప్రశాంతంగా వాళ్ళు చచ్చే లోపల మనస్ఫూర్తి కొద్దిగా అన్నం పెట్టేసి ఏదో ప్రశాంతంగా చూసుకోండి అంతే. ఎన్ని గొడవలు వచ్చినా వాళ్ళు మా అమ్మ నాన్న అని మాత్రం చెప్పండి. నేను ఇంకో రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను ఏంటంటే భార్యను కొద్దిగా కంట్రోల్ పెట్టుకుంటే మంచిదన్నమాట. వాళ్ళు చెప్పడం వల్లే మనం తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాం. అది అక్కడ గమనించుకోండి, చూసుకోండి కొద్దిగా. ఇలాంటి విషయాలు మ్యాక్సిమం ఫేస్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంటుంది. మామూలుగా అర్థం కాని వాళ్ళకి కొని కొద్దిగా గమనించుకొని, నేను చెప్పే మాటలు కొద్దిగా గుర్తించుకొని అలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోండి కొద్దిగా. ఇలాంటి విషయాలు కొద్దిగా నచ్చితే లైక్ చేయండి. కుదిరితే ఇలాంటివి మీ ఫ్రెండ్ ఎవరైనా చేసి ఉంటే ఒకవేళ వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేసి ఒకవేళ ఇలాంటి వీడియోస్ తప్పకుండా మనం చూడాలి, ఫాలో కావాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.